హలో హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. అందుకని ఈ వీడియో అనేది ఎడిట్ చేశాను. ఈ వీడియో 2 టైప్స్ చేశాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇమేజ్ సెట్స్ అని కనిపిస్తుంది కదా, అంతకంటే ముందు డిస్క్రిప్షన్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ పాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ 3 ఆప్షన్, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండదన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో ఎండ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రాప్ అనేది మాస్క్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఫీదర్ని ఒక 40% ఇట్లా పెంచుకొని కాస్త మీకు ఎంత కావాలో అంత క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు పెద్దగా కావాలంటే పెద్దగా ఉంచుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా ఉంచుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా ఉంచిన తర్వాత కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక 3 PNG ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ PNG ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ 3 PNG ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని పెద్దగా ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్న తర్వాత మీ ఫోటో ఫుల్ కవర్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వీడియో ఎండ్ వరకు ఇట్లా దీన్ని జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇదే PNG ఇమేజ్ని 3 టైమ్స్ డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్, దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత కాస్త కిందకి ఇట్లా దీన్ని జరిపేసి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ అనేది చేసుకోండి. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కిందకి ఇట్లా జరిపేసి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే PNG ఇమేజ్ని డూప్లికేట్ అనేది చేసుకోండి. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ PNG ఇమేజ్ని రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది అవుతుంది. తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే ఇమేజ్ని 2 టైమ్స్ అనేది డూప్లికేట్ అనేది చేసుకోండి. ఇట్లా ఇట్లా డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఫ్రెండ్స్, డూప్లికేట్ ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫస్ట్ PNG ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
మ్యూజిక్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఒక 4 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఆ పీఎన్జీ ఇమేజ్‌ని కాస్త ఇట్లా లెఫ్ట్ సైడ్ ఫుల్ మీ ఫోటో కనిపించేటట్టు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత దాని ఎదురుగా అన్నిటికి కూడా సేమ్ ఇదే కీ ఫ్రేమ్ ఇట్లా యాడ్ చేసి ఇట్లా పెట్టుకోండి. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పీఎన్జీ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని రైట్ సైడ్ ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత సేమ్ దాని ఎదురుగా ఇంకో కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దాని ఎదురుగా ఇట్లా పెట్టుకోండి. తర్వాత లాస్ట్ పీఎన్జీ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని సేమ్ అలానే ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ పీఎన్జీ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 18 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఇట్లా జరుపుకోండి. స్లోగా ఇట్లా. ఇట్లా జరుపుకున్న తర్వాత ప్రతి ఒక్క దీన్ని స్లోగా అలానే జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా క్లియర్‌గా మీ ఫోటో కనిపించేటట్లు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత సేమ్ అన్నిటికి కూడా సేమ్ ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కాస్త ఇట్లా మూవ్ అనేది ఇట్లా చేసుకోండి రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకోండి. రైట్ సైడ్ మూవ్ చేసుకోండి ఇట్లా. ఓకే. ఇట్లా మూవ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ మేము ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! అదే ఇమేజ్‌ని ఇట్లా డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి అదే ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫోటో అనేది డూప్లికేట్ అవుతుంది. తర్వాత దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది మీ ఇమేజ్‌కి ఇట్లా కరెక్ట్‌గా ఇట్లా సెట్ అవుతుంది. చూసారు కదా! దాని తర్వాత ఆ డూప్లికేట్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా 4.200 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎంతవరకు అంటే ఒక 18 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని కాస్త ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు స్టార్టింగ్ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఇప్పుడు ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4.200 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. 18 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా మీకు ఏ పొజిషన్‌లో కావాలంటే ఆ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా! వీడియో అనేది ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! తర్వాత జూమ్ అవుతూ అట్లా వస్తుంది. సో, ఇట్లా వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ ఉంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక లైటింగ్ పీఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ లైటింగ్ పీఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్జీ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి ఈ పీఎన్జీ ఇమేజ్ అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అని దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా! బ్లాక్ స్క్రీన్ అనేది పోయింది. తర్వాత కాస్త దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఈ మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి మళ్ళా 3 డాట్‌పై ఇట్లా క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ ఫోటో అనేది మీ ఫోటో వెనక వైపు పోతుంది. చూసారు కదా! ఇట్లా పోయిన తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది మీరు చేసుకోవచ్చు. మీకు నచ్చినంత మీరు ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత
బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి ఫేడ్ యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో మళ్ళా రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇంకో లైటింగ్ పీఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. మీకు నచ్చితే ఆ పీఎన్జీ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేక నచ్చకపోతే సెలెక్ట్ చేసుకున్న అవసరం లేదు. సేమ్ మీరు స్టార్టింగ్ ఒక పీఎన్జీ ఇమేజ్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పీఎన్జీ ఇమేజ్ కూడా సేమ్ అలానే సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత సేమ్ పొజిషన్ రెండిటికి కూడా సేమ్ ఇలానే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సాంగ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. మీకు నచ్చిన సాంగ్స్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన సాంగ్‌ని మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది. సింగిల్ ఫోటోతోని మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. స్టార్టింగ్‌లోకి ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.